మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మెదక్ జిల్లా ఏడుపాయలలో వరద ఉధృతి కొనసాగుతుంది. రాజగోపురంలో ఉత్సవ విగ్రహం ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తున్నారు. సింగూరు నుంచి మంజిరా నది ఉధృతి పెరగడంతో వరద ప్రవాహంలో ఆలయం రేకులు కొట్టుకుపోయాయి. ఎల్లాపూర్ బ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రవహిస్తుంది. దీంతో మెదక్ నుంచి బొడ్మట్పల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మెదక్ జిల్లా ఏడుపాయలలో వరద ఉధృతి కొనసాగుతుంది. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లారెడ్డి అందిస్తారు. మల్లారెడ్డి, చెప్పండి. ఏడుపాయలలో వరద ఉధృతి కొనసాగుతుంది. ఇటు పక్క రాజగోపురం కూడా ఉత్సవగృహం ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తున్నారు. సింగూరు నుంచి మంజిరా నది ఉధృతి పెరగడంతో ఈ వరద ప్రవాహంలో రేకులన్నీ కొట్టుకుపోయినట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజా అప్డేట్లు ఎత్తడంతో మంజిరా నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. మంజిరా నది ఉధృతంగా ప్రవహించడంతో ఏడుపాయల అమ్మవారి యొక్క ఆలయం కూడా పూర్తిగా జల దిగ్బంధమైందని చెప్పవచ్చు. మొత్తానికైతే చూసినట్టుంటే ఆలయం పరిసర ప్రాంతాల్లో ఉన్న రేకుల షెడ్ అయినా సరే, ఇటు ప్రసాద కౌంటర్ అయినా సరే నీటిలో కొట్టుకుపోవడం జరిగింది. ఇది ఎగువ ప్రాంతాల్లో కూర్చున్న వర్షాలకు కూడా చుట్టూలున్నా కూడా ఏదైతే బొడ్మట్ పల్లి ప్రాంతంలో ఉన్న రోడ్డు పై నుంచి కూడా మెదక్ చౌరస్తా నుంచి మెదక్ బ్రిడ్జి వరకు కూడా ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ సిస్టమ్స్ అన్ని కూడా ఈ సందర్భంగా కొట్టుకుపోవడం జరిగింది. అవే కాకుండా రోడ్డు పై నుంచి వరద కూడా ఉధృతంగా పోవడంతో ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది రహీం. అంతేకాకుండా ఏదైతే ఈ జల దిగ్బంధంలో ఉన్న అమ్మవారి ఆలయం కూడా ఇంకా ఎన్ని రోజుల వరకు చేరుకుంటుందోనని ప్రజలు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ మంజిరా నది ఉధృతంగా ప్రవహించడంతో ఎల్లాపూర్ బ్రిడ్జి పై నుండి కూడా వరద నీరు ప్రవహిస్తుంది. అంతేకాకుండా ఇటు మెదక్ జిల్లా బొడ్మట్పల్లి గ్రామాలకు కూడా రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. సింగూరు నుంచి కూడా నీటి విడుదల చేయడంతో వనదుర్గ ఆనకట్ట నుండి 1,10,000 క్యూసెక్ల వరద నీరు కూడా దిగువ విడుదల చేస్తున్నారు రహీం. మంజిరా నది పరివాహ ప్రాంత రైతులు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి నీటిపారుదల శాఖ అధికారులు కూడా హెచ్చరించారు. ఈ రానున్న 48 గంటల్లో వర్షాలు కూడా ఉండడంతో ఇటు వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు కూడా జారీ చేయడం, ఎవరైనా సరే అత్యవసర పరిస్థితులు అయితే తప్ప బయటికి వెళ్ళదని కూడా అధికారులు హెచ్చరించారు. రైట్ మల్లారెడ్డి, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.